హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్లోని 9.1 ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 9.1. Draw a quadrilateral in the Cartesian plane whose vertices are these are and also find its area. సో ముందు మనం దీన్ని కోఆర్డినేట్ సిస్టంలోనే డ్రా చేయాలి. సో ఒక క్వాడ్రిలేటర్ వస్తుంది. సో అది స్క్వేర్ అయితే అప్పుడు దాని ఏరియా ఎలా ఫైండ్ చేస్తాం? సైడ్ ఇంటూ సైడ్ చేస్తాం. రాంబస్ అయితే సో మనం ఏం చేస్తాం? హాఫ్ ఇంటూ d1 d2 చేస్తాం. ఒకవేళ అది మనకి రెక్టాంగిల్ అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తాం. అక్కడ మనకు వచ్చిన డయాగ్రామ్ బట్టి మనం అక్కడ చేయాలి. ఒకవేళ ఏది రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ క్వాడ్రిలేటర్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసి అప్పుడు దీని ఏరియా దాని ఏరియా కట్టేసి 2 యాడ్ చేస్తాం. సో నేను మనం ఏరియా ఫామ్లో చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్, దాన్ని యూజ్ చేసి చేస్తాం. సో లెట్ us see. ఇందులో మనకి ఎక్స్ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత? -4. వై మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. వై మినిమం వాల్యూ ఎంత? -5. సో కనుక ఇక్కడ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకుంటే చాలండి, సరిపోద్ది. 1 2 3 4 5 6. దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ వై యాక్సిస్ 1 2 3 4 5 6 7. దిస్ ఇస్ వై యాక్సిస్. నెక్స్ట్ మైనస్ వాల్యూస్ -1 -2 -3 -4 -5 -6. This is y dash axis. -1 -2 -3 -4 -5. This is x dash axis. ఓకే, సో గివెన్ దట్ నేను రాసి ఈ 4 వెర్టిసెస్ రాసేయండి. సో లెట్ ఇట్ బి ABCD. సో మీరు రాసేయండి, నాకు ప్లేస్ లేదు కనుక నేను ఇక్కడ రాసేస్తున్నాను. మీరు మటుకు గివెన్ దట్ అని రాసి ఇక్కడ రాసేయండి. -4, -4, -5 ఇక్కడ వస్తుంది పాయింట్. దిస్ ఈజ్ A. 0, 7. సో 0, 7 x0 y7 ఇక్కడ వస్తుంది. ఇది B. 5, -5. సో 5. సో -5 అంటే కిందకు వస్తుందండి, ఇక్కడ వస్తుంది. -4, -2 ఇది C. -4, -2 -4, -2 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేయండి, ఇది D. సో దిస్ ఈస్ ద ABCD క్వాడ్రిలేటర్. సో మనకి ఈ 2 ప్యారలలా చెప్పలేం, ఈ 2 ప్యారలలా చెప్పలేం. కానీ ఇది స్క్వేరా కాదు, రెక్టాంగిలా కాదు, ప్యారలోగ్రామా కాదు, రాంబస్సా కాదు, మరి ఏంటిది? ఇది క్వాడ్రిలేటరే. సో అంటే క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? మనం సో మీరు ఈ డయాగ్నల్ డ్రా చేసి ABD కట్టచ్చు, నెక్స్ట్ BCD కట్టచ్చు, ఆ 2 ఏరియాస్ యాడ్ చేయొచ్చు. లేండి ఈ విధంగా చేసి దీని ఏరియా కట్టచ్చు, ఎలాగైనా మీ ఇష్టం. సో నేను ఇది దగ్గరగా ఉంది కనుక ఈ 2 కలుపుతాను. అప్పుడు ABD ఏరియా అండ్ BCD ఏరియా కడతాను. సో 2 కట్టేసి 2 యాడ్ చేస్తాను, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ ఏరియా. డ్రా ఏ క్వాడ్రిలేటర్ ఇన్ ద కార్టెసియన్ ప్రోడక్ట్. సో కార్టెసియన్ ప్రోడక్ట్లో క్వాడ్రిలేటర్ డ్రా చేస్తాం. whose vertices are given. Also find its area. సో ఏరియా ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి? ABD తీసుకుందాం. A -4, 5 x1 y1. B 0, 7 x2 y2. D -4, -2 x3 y3. సో మీకు నిన్న నేను కాన్సెప్ట్లో
ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రూఫ్ ఫస్ట్ మనకి ఏంటంటే, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రూఫ్ అనేది నేను చేశాను. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, 1 2 3 రాసి. సో అదే ఫార్ములా రాద్దాం. సో దీన్ని మనం ఏరియా కనుక A1 అనుకుందాం. A1 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 మాడ్యులస్. ఇప్పుడు వాల్యూస్ అన్ని చక్కగా వేసండి. సో మైనస్ ఉన్న దగ్గర మైనస్, ప్లస్ ఉన్న దగ్గర ప్లస్, మైనస్ మళ్ళీ మైనస్ వస్తే అక్కడ ప్లస్ రాసండి. ఆఫ్ మాడ్యులస్ x1 అంటే ఎంత -4 బ్రాకెట్, y2 ఎంత 7, ఫార్ములాలో మైనస్ ఉంది, y3 ఎంత -2. సో ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ఇక్కడే రాసింది +2, కొంచెం ఈజీ అవుతుందండి. ప్లస్ x2 ఎంత 0, y3 ఎంత -3 మైనస్ y1 ఎంత 5 ప్లస్ x3 ఎంత -4. ఆల్రెడీ ప్లస్ ఉంది కనుక ఇక్కడ -4 బ్రాకెట్ అయ్యండి. లేదా నేను డైరెక్ట్గా ఈ ప్లస్ తీసి -4 రాస్తానంటే ప్రాబ్లం లేదు, ఎలా రాసినా పర్లేదు. సో y1 ఎంత 5 మైనస్ y2 ఎంత 7 బ్రాకెట్ ఆఫ్ మాడ్యులస్ -4 ఇంటూ 7 + 2 ఎంత 9. 0 ఎనీథింగ్ 0, ఇంకేం చేయొద్దు. అది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7, 5లో 7 తీస్తే -2 ఆఫ్ మాడ్యులస్ 9 4 జా 36 -36 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 8 ఆఫ్ మాడ్యులస్. ఎందుకంటే ఇంకో ఏరియా చేయాలి కనుక నా ప్లేస్ చాలు కనుక నేను ఎలా రాస్తాను, మీరు మనకు ఎంతవరకు వస్తే అంతవరకు రాయండి. ఎందుకంటే పేపర్ కనుక ఎగ్జామ్లో మనకి అన్ని పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ ఇస్తారు కనుక మీరు అలా రాస్తూ వెళ్ళిపోండి. ఈజ్ ఈక్వల్ టు లైన్లో 36లో 8 తీస్తే 36లో 8 తీస్తే, సో 16లో 8 తీస్తే 8, సో 10 అంటే 26. సో మాడ్యులస్ 26 అంటే 26/2, 2 1s are 2 13s are. సో ఆన్సర్ 13 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు ABD అయిపోయింది, నెక్స్ట్ BCD రాద్దాం. BCD B 0,7, C BCD C ఎంత 5, -5, D ఎంత D -4, -2. మళ్ళీ ఇక్కడ x1 y1 x2 y2 x3 y3. సో మళ్ళీ ఫార్ములా ఇది A1 అంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, సెకండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో వాల్యూస్ వేసేయండి. వేస్తే ఏమవుతుంది మనకి హాఫ్ మాడ్యులస్ x1 0, y2 -5, ఫార్ములాలో -1, y3 -in +2. 0 అంటే ఎనీథింగ్ 0 కనుక ప్రాబ్లం, మీరు ఎలా రాసినా ఇక్కడ ప్రాబ్లం లేదు. ప్లస్ x2 అంటే 5, y3 -2 మైనస్ y1 7 ప్లస్ x3 -4, y1 7, y2 సో -in +5 చేసేయండి. హాఫ్ ఇంటూ 0 ఎనీథింగ్ 0 ప్లస్ 5 ఇంటూ -2 -7 -9 -4 ఇంటూ 7 + 5 12, 7 + 5 12. ఓకే, సో నెక్స్ట్ హాఫ్ ఇంటూ 5 9s are 45 minus 4 12s are 48, హాఫ్ ఇంటూ -45 -48. సో 3ని కొద్ది పక్కన పెడితే 45 90 93, సో -93. దట్ ఈస్ ఈక్వల్ టు 93/2. సో స్క్వేర్ యూనిట్స్. సో మనకేం కావాలి, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ రావాలి. సో అది రాద్దాం. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD is equal to A1 plus A2. సో A1 ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. సో 13
ప్లస్ 8 ఎంత వచ్చింది 93 వచ్చింది. సో 93/2 వచ్చింది. ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం 2 అవుతుంది. 2 13s 26 ప్లస్ 93 20 90 110. సో అది నుంచి మనకి 9 119/2 స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ చేసేద్దాం. ఓకే, అక్కడ మనకి చిన్న మిస్టేక్ ఏంటంటే 36లో 8 తీస్తే మనకి 28. సో అంటే మనకి ఇది 28/2. 2 1s 2 14s అంటే ఇది 14. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది 14 అవుతుంది. ఇది 28 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుద్ది 121 అవుతుంది. సో 121/2 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ద బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 2a lies along the y-axis such that the midpoint of the base is at the origin. Find the width of the triangle. ఇక్కడ ఇలాంటి మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ముందు డయాగ్రామ్ వేసేయాలి. డయాగ్రామ్ వేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందంట. ఓకేనా? సో క్వశ్చన్ చదువుతూ డయాగ్రామ్ అలా కంప్లీట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ద బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వేయాలి. ఎక్కడ వేయాలి? దాని యొక్క బేస్ ఎక్కడ వేయాలి? విత్ సైడ్ 2a. దాని యొక్క సైడ్ 2a అంట. లైస్ ఆన్ ది y యాక్సిస్. y యాక్సిస్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం కోఆర్డినేట్ సిస్టమ్ వేయాలి. సో వేద్దాం. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది x డాష్ యాక్సిస్, ఇది y డాష్ యాక్సిస్. ఇది ఆరిజిన్. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుందాం. ఇది బేస్. సో బేస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈ బేస్ అంట y యాక్సిస్ మీద ఉందంట. సో ఈ బేస్ ఎంత 2a అంటే ఇది మిడ్ పాయింట్ అన్నాడు. సో ఇది మిడ్ పాయింట్ అన్నాడు కనుక సో ఇది ఏ డిస్టెన్స్ అవుతుంది, ఇది కూడా ఏ డిస్టెన్స్ అవుతుంది. సో a + a 2a డిస్టెన్స్ ఇది. ఓకే, 2a డిస్టెన్స్ సచ్ దట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఎట్ ద ఆరిజిన్. సో కరెక్ట్గా ఇది ఏ తీసుకున్నా ఇది ఏ తీసుకున్నాం కనుక ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఫైండ్ ఇట్స్ వెడ్జెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇప్పుడు వీడి యొక్క వెడ్జెస్ ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి బేస్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేస్ అనేది y యాక్సిస్ మీద ఉంది కనుక ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా అవుద్ది. సో ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేయడానికి వీలేదు, ఇలా కూడా చేయొద్దు. అంటే సో మనకి ఇది ఏ అనుకుంటే ఇది ఏ డాష్ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. అంటే ఏబిసి అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏ డాష్ బిసి అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? మరి ఇది ఏ డిస్టెన్స్ అయితే y యాక్సిస్ మీద x ఉండదు కనుక అది 0, a అవుతుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ కనుక. ఇది ఏ డిస్టెన్స్ అయితే ఇది 0, -a అవుతుంది. 0, -a అవుతుంది. ఎందుకు? ఇది నెగిటివ్ యాక్సిస్ కనుక. ఓకేనా? ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇదేంటి మనకి హైట్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్. మరి ఇదేమవుతుంది మనకి x యాక్సిస్ మీద తీసుకుంటే h, 0 అవుతుంది. h, 0. ఇది మనకి -h, 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 0, a 0, -a రెండు వెడ్జెస్ వస్తాయి. ఈ h వాల్యూ కొనుక్కుంటే అయిపోయింది. సో ఇప్పుడు మనం h వాల్యూ కొనుక్కోవాలంటే మనకేం తెలుసు? సో గివెన్ దట్ ట్రయాంగిల్ ABC ఈజ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో AB = BC తీసుకుందాం. AB = BC. AB అంటే ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC. BC అంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2a ఇచ్చాడు కనుక ఇంకా మన ఫార్ములా ఏ అవసరం లేదు. 2a డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, సో BC 2a అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటి AB తీసుకున్నాం. సో AB కనుక ఇది x1 y1, ఇది x2 y2. వేసేయండి అందులో. x2 అంటే 0, 0 - x1 h హోల్ స్క్వేర్ ప్లస్ y2 a - y1 0 హోల్ స్క్వేర్ అండర్ రూట్.
ఈజ్ ఈక్వల్ టు 2a. 0 మైనస్ హెచ్ అంటే మైనస్ హెచ్. మైనస్ హెచ్ స్క్వేర్ అంటే ఎంత? హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్. ఏ మైనస్ 0 అంటే ఎంత? ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుద్ది? రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 4a స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ అంటే 4, ఏ స్క్వేర్ అంటే ఈ ఏ స్క్వేర్ అటు సైడ్ పంపించండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్లో ఏ స్క్వేర్ తీస్తే ఎంత? 3a స్క్వేర్. సో మనకేం కావాలి? హెచ్ కావాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 3a స్క్వేర్. సో దీని రాయొచ్చు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ ఏ. సో ప్లస్ హెచ్ అంటే √3a తీసుకుంటాం, మైనస్ హెచ్ అంటే √3a తీసుకుంటాం. సో దేర్ ఫోర్ the vertices of an equilateral triangle are, ఫస్ట్ ఏబిసి రాద్దాం, తర్వాత a'(bc) రాద్దాం. ఏబిసి ఏ √3a, 0 b a 0, a c 0, -a. నెక్స్ట్ ఆర్ a' మైనస్ √3a, 0 b 0, a c 0, -. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లంకి. సో బోర్డు మీకు కట్ అయినట్టుంది. ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది c = 0, -a, c = 0, -a. సో అది చిన్నది కట్ అయింది. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ px1, y1, qx2, y2 when pq is parallel to y-axis and pq is parallel to x-axis. ఓకే, ఫస్ట్ కండిషన్ తీసుకున్నాము. ఇది x-axis, ఇది y-axis. ఇక్కడ ఫస్ట్ ఏంటి? pq is parallel to y-axis. y-axis కి parallel గా ఒక లైన్ తీసుకుందాం. ఇది లైన్ మాట. px1, y1, qx2, y2. మనకి y-axis మీద మీరు అబ్జర్వ్ చేయండి. y-axis మీద ఈ డిస్టెన్స్ ఈక్వల్ అంటే మనకి y-axis నుండి ఈ పాయింట్ q, p అనేవి y-axis నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో y-axis నుండి ఈక్వల్ డిస్టెన్స్ ఏంటి? x1. సో x1 అన్నా x2 అన్నా ఒకటే మాట ఇక్కడ. అంటే ఇక్కడ x1 = x2 అవుతుంది మాట. సో given that x1 = x2. సో ఇప్పుడు మనకి పాయింట్స్ ఏమైపోతాయి? పాయింట్స్ మారిపోతాయి. ఏమవుతాయి మనకి? px1, y1, q అది కూడా x1, y2 రెండు మారిపోతుంది. ఎందుకంటే x2 బదులు x1 రాసుకోవచ్చు, లేదంటే x1 బదులు x2 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థం ఏం కావాలి? మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో pqకి అర్థం. సో pq = √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో అంటే ఇప్పుడు x2 బదులు ఏం రాయొచ్చు? మనం x1 రాయొచ్చు. సో x1 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x1 క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. సో 0 స్క్వేర్. సో y2 - y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకి మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ y2 - y1. ఎందుకు? సో డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి, నెగిటివ్లో ఉండకూడదు. డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ ఉండాలి, అందుకే ప్లస్ మాడ్యులస్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ రాద్దాం. x-axis, y-axis. ఈ సైడ్ x-axisకి ఇది ప్యారలల్గా ఉంది లైన్. సో px1, y1, qx2, y2. మరి x-axisకి ప్యారలల్ అయితే
డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ సేమ్. సో డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఏంటి, y కోఆర్డినేట్, అంటే y1 = y2 అంటే ఇక్కడ ఏంటి y1 = y2. సో గివెన్ దట్ y1 = y2, అప్పుడు మనం రాస్తాం p x1, y1 q x2, y1. సో ఇది x1 y1, ఇది x2 y2. సో మళ్ళీ pq ఫార్ములా ఏంటి, pq = x2 - x1 whole square plus y2 - y1 whole square, square root of. సో x2 - x1 whole square plus y2 అంటే ఏం రాయొచ్చు మనం, y1 రాయొచ్చు. సో y1 - y1 whole square. సో ఇది క్యాన్సిల్, 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనకి దీన్ని ఏం రాయొచ్చు, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మాడ్యులస్ వస్తుంది, మాడ్యులస్ x2 - x1 ఆర్ x1 - x2. సో దేర్ ఫోర్ PQ ఫస్ట్ ది వచ్చింది మనకి మాడ్యులస్ ఆఫ్ y1 - y2 ఆర్ y2 - y1, ఇది రాసినా పర్లేదు, PQ. నెక్స్ట్ దేర్ ఫోర్ PQ = మాడ్యులస్ ఆఫ్ x1 - x2. ఇవి ఆన్సర్స్ మాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ఏ పాయింట్ ఆన్ x axis which is equidistant from these 2 points. ఓకేనా, let the point on x axis be p x, 0. సో x axis మీద x ఉంటుంది కానీ y ఉండదు కనుక x, 0. నెక్స్ట్ మిగతా పాయింట్స్ ఏమనుకుంటున్నాం, a 7, 6, b 3, 4. సో అంటే ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నాం, సెకండ్ పాయింట్ బి అనుకున్నాం. ఇప్పుడు ఏం ఇచ్చాడు, ఈక్వల్ డిస్టెన్స్, ఆ ఎక్స్ పి అనేది ఈ ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్ ఉందంట, అదే రాద్దాం. సో గివెన్ దట్ PA = PB, PA = PB. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. PA² = PB². ఎందుకు సార్ స్క్వేరింగ్ చేశారు, సో స్క్వేర్ రూట్ అని రాసుకొని మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసే బదులు ముందే రాసుకొని సరిపోతుంది. ఇప్పుడు PA², P అంటే ఏంటి, √(x2 - x1) + y2 - y1. PA² అంటే ఏమవుతుంది, రూట్ ఉండదు అనమాట. సో అంటే ఏమవుతుంది మనకి x2 - x1 whole square plus y2 - y1 whole square = ఇక్కడ కూడా x2 - x1 whole square plus y2 - y1 whole square. సో ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం, ఇది కూడా x2 y2 అనుకుందాం. అప్పుడు చూడండి x2 - x1 ఈజీ చేయొచ్చు కదా. సో x2 7 - x whole square plus y2 6 - y1 0² అయిపోయింది. ఇది కూడా అంతే, 3 - x whole square plus 4 - 0 whole square. సో a - b whole square, a² plus b² minus 2ab. 6² అంటే 6² రాద్దాం, తర్వాత రాద్దాం. ఇక్కడ కూడా a² plus b² minus 2ab plus 4². x² క్యాన్సిల్. సో ఇది 7² అంటే ఎంత, 49 minus 14x. 6² అంటే ఎంత, 36. 3² ఎంత, 9 minus 6x. 4² ఎంత, 16. సో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, లేదు. సో ఈ 6x ఇట్సే తీసుకురండి, నెంబర్స్ అన్నీ అట్సే తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకి ఏమవుద్ది, -14x plus 6x = 9 + 16 25. 49 అట్సే తీసుకెళ్ళిపోండి, 36 కొన్నా అట్సే తీసుకెళ్ళిపోండి. సో 14లో 6 తీస్తే 8x. 40 30 70 17 15 85. సో అంటే 25 - 85. 25 - 85. సో 25 85 తీస్తే మనకి, సో 5 క్యాన్సిల్, 80లో 60 మాట. సో 8x -60 -60. సో మైనస్ క్యాన్సిల్. సో x = 60/8, 4 టేబుల్, 4 15s 4 2s. సో దేర్ ఫోర్ x = 15/2. So therefore P = 15/2, 0. ఇది మనకి x యాక్సిస్ మీద ఉన్న పాయింట్, అది ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్తాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్. ఒక లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేయాలి.
విచ్ పాసెస్ త్రూ ఆరిజిన్. అంటే ఆ లైన్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఒక పాయింట్ తెలిసింది. స్లోప్ కావాలంటే ఇంకో పాయింట్ తెలియాలి. అదేమి ఇచ్చాడు, అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఆ లైన్ అంట దీని యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందంట. అది కూడా ఇచ్చాడు ఇండైరెక్ట్గా. ఓకే, సో మనం ఒక డయాగ్రామ్ వేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి సార్ క్లారిటీ, ఒకసారి చెప్పండి సార్ మాకు. 0,-4. 0,-4 అంటే ఎక్కడ ఉంటుందండి? సో ఇక్కడ ఉంటుంది. 8,0. 8,0 ఎక్కడ ఉంటుంది? ఇక్కడెక్కడో ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేస్తే మనకేం కావాలి? ఆరిజిన్ నుండి పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ కావాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండింటికి యొక్క మిడ్ పాయింట్ ఇది. సో డయాగ్రామ్ అయితే మనం కరెక్ట్గా డ్రా చేయలేదు. సో కరెక్ట్గా డ్రా చేస్తే మనకి ఇది మిడ్ పాయింట్ అన్నమాట. సో ఇదేంటి మనకి P. 0,-4 ఇది A, ఇది B. 8,0. సో ఇది 0,0. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? లైన్ L అనే లైన్ యొక్క స్లోప్ కావాలి. వాడు ఇచ్చాడు అంతే, మనం అలా చేసాడు. అంటే ఈ 2 పాయింట్స్ మిడ్ పాయింట్ ద్వారా ఈ లైన్ పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది అంటే మనం ఎలాగైనా గీయచ్చు, ఇలాగైనా గీయచ్చు. మనకి 0,0 ఒక పాయింట్ వచ్చింది, ఇంకో పాయింట్ ఎలా వస్తుంది? సో ఈ రెండింటికి ఒక మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నట్టు చూడండి. అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దిస్ 2 పాయింట్స్ అంటే ఏంటి అర్థం? విచ్ పాసెస్ త్రూ ఆరిజిన్ విచ్ పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ లైన్ సెగ్మెంట్. అది దీని మీనింగ్ మాట. అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. విచ్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ విచ్ పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది గివెన్ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ మిడ్ పాయింట్ ద్వారా వెళ్తుంది, అదేవిధంగా ఆరిజిన్ నుండి వెళ్తుందని అర్థం అన్నమాట. సో ఆరిజిన్ మనం తెలుసు కనుక ఇప్పుడు ఈ పాయింట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. M is equal to midpoint of PB. Midpoint of PB. సో కాన్సెప్ట్ లో చెప్పాను కదా, మిడ్ పాయింట్ ఏంటి? x1 plus x2/2, y1 plus y2/2. ఇది x1 y1, ఇది x2 y2. ఏసీ అండి. వేస్తే ఏమవుతుంది మనకి? 0 plus 8/2, -4 plus 0/2. -4 plus 0/2. సో 0 plus 8 అంతా 8. 8/2 -4/2. 2 1s 2 4s 2 1s 2 -2s అంటే ఏమొచ్చింది? 4, -2 వచ్చింది. ఇది M. సో ఇంకేంటంటే మనకు తెలుసు ఆరిజిన్ 0,0 తెలుసు. సో x1 y1 x2 y2. సో స్లోప్ ఆఫ్ ఎ లైన్ మనందరికీ తెలుసు. ఏంటి స్లోప్ ఆఫ్ ఎ లైన్? M is equal to y2 minus y1 by x2 minus x1. y2 అంతా 0 మైనస్ y1 అంతా -2 by x2 అంతా 0 x1 అంతా 4 మైనస్ ఇన్ మైనస్ ప్లస్. సో by 4. 2 1s 2 2s సో -1/2. therefore slope of the given line is -1/2. ఇది మాట. మంచి లాజికల్ ప్రాబ్లం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. వితౌట్ యూజింగ్ ద పైథాగరస్ థియరమ్ షో దట్ దిస్ 3 points ఆర్ ది వెర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, AC స్క్వేర్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ చూపిస్తే అయిపోద్ది. కానీ ఏమన్నాడు? ఆ AC స్క్వేర్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఫార్ములా కాకుండా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏంటి? మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 sides పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే 2 slopes కట్టేసి ప్రోడక్ట్ ఆఫ్ ది 2 slopes ఈజ్ మైనస్ అని ప్రూవ్ చేస్తే అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఆ ట్రయాంగిల్ ఉందో మనకు తెలియాలి. ఒకవేళ 3 points కొలినియర్ అనుకోండి మనకు రాదు సమ్. కనుక ముందు ట్రయాంగిల్ ఉందని చూపించి అప్పుడు మనం ఫైండ్ చేయాలన్నమాట. సో ట్రయాంగిల్ ఉంది అని చెప్పాలంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాలి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంతో కొంత వచ్చింది అనుకోండి. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హ్యాన్స్ వీ కెన్ షో దట్. ఓకేనా? సో కనుక ముందు ట్రయాంగిల్ తీసుకుందాం. A 4,4, B 3,5, C -1, -1. Let ABC x1 y1 x2 y2 x3 y3. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్, ఆల్రెడీ ఏ ఉంది కనుక డెల్టా రాయండి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3
plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. సో వాల్యూస్ వేసేయండి. హాఫ్ మాడ్యులస్ x1 అంటే 4, y2 5 minus y3, సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్, x2 3, y3 minus 1, y1 4 plus x3 minus 1, y1 4, y2 5. అవి చూసి యాసిడ్గా రాస్తాను నేను. హాఫ్ మాడ్యులస్ 4 into 5 plus 1 అంతా 6 plus 3 into -1 -4 -5 -1 into -1. హాఫ్ మాడ్యులస్ 4 6 are 24, 3 5 are 15, 1 1 are 1. సో 25 plus 25 minus 15 అంటే 10. 25 plus minus 15. 2 1s are 2 5s are. సో ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? దేర్ ఫోర్ triangle ABC is having some area. అంటే సో ఏరియా ఉంది కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు స్లోప్స్ కడదాం. స్లోప్ ఆఫ్ ఏబి, ఫస్ట్ వన్ ఏంటి? స్లోప్ ఆఫ్ ఏబి y2 minus y1 by x2 minus x1. సో ఏబి ఈ రెండే కదా. 5 minus 4 by 3 minus 4. 5 minus 4 by 3 minus 4. చూడండి, 5 minus 4 by 3 minus 4. 5 minus 4 ఎంత? 1. 3 minus 4 ఎంత? -1. దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఏదైనా మనకు 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ రెండు ప్రోడక్ట్ -1 అనమాట. సెకండ్ వన్, slope of BC. So y2 minus y1 by x2 minus x1. BC అంటే ఈ రెండు చూడాలి. -1 -5 by -1 -3. -1 -3. So -6 by -4. Minus cancel, 3 by 2. సో ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రాదు, -1 రాదు. సో కనుక ఇంకో స్లోప్ కట్టాలి. స్లోప్ ఆఫ్ ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. నెక్స్ట్ ఏసీ. సో y2 minus y1 by x2 minus x1. ఏసీ -1 -4 by -1 -4. సో -5 by -5. -5 -5 క్యాన్సిల్ అయితే 1. సో ఇప్పుడు చూడండి, సో మనకి m1 m2. m1 ఎంత? మనకి -1. m2 ఎంత? 1. ఈజ్ ఈక్వల్ టు -1. m1 m2 ఈజ్ ఈక్వల్ -1 అయితే ఏంటి? ఆ రెండు కూడా మనకి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దేర్ ఫోర్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ ఫోర్ m1 అంటే ఏంటి? స్టార్టింగ్ ది ఏబి సైడ్ ఇంటూ ఏసీ సైడ్ స్లోప్స్ is equal to -1. So therefore triangle ABC is a right angle triangle. Right angled triangle. సో డయాగ్రామ్ కూడా గీయచ్చు మనం. సో ఏబి ఏసీలో ఏ కామన్గా ఉంది అంటే ఏ దగ్గర 90 degrees అని అర్థం అన్నమాట. ఏబిసి ఇది 90 degrees. ఎందుకంటే సో ఏబి సైడ్లో ఏసీ సైడ్లో ఏబి ఏసీ రెండు పర్పెండిక్యులర్ కనుక ఏ దగ్గర మనకి 90 degrees అని అర్థం అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్. ఒక లైన్ యొక్క స్లోప్ కట్టాలండి. విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అది 30 degrees యాంగిల్ చేస్తుందంట. విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్స్. అది x-తో చేస్తుంది అనుకోండి. సో tan 30 1/√3 ఆన్సర్. కానీ y యాక్సిస్తో అన్నాడు అంటే అది y యాక్సిస్ 30 degrees చేస్తుందంటే x-తో ఎంత చేస్తుందో మనం కనుక్కోవాలి. సో లెట్ us see. సో ఇది x యాక్సిస్,
ఇది y యాక్సిస్. ఇది మనకు కావాల్సిన లైన్. ఇప్పుడు ఏంటి, y యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో చేస్తుంది. ఇది 30 degrees ఇచ్చాడు మనకి, ఇది 90 degrees. మరి ఇది 30 degrees అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది, 30 degrees అవుతుంది. మరి ఇది 30 degrees అయితే ఇది ఎంత అవుతుంది మనకి, 60 degrees అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, 120 degrees. అంటే ఇప్పుడు అది x యాక్సిస్తో 120 degrees చేస్తుందన్నమాట. సో దేర్ ఫోర్ m is equal to tan 120 degrees. m is equal to tan 120 degrees. లేదా నేను ప్రాసెస్ ప్రకారం చేస్తానంటే దీన్ని O అనుకోండి, దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి, ఓకేనా. సో అప్పుడు మనకేంటి, ఫ్రమ్ ట్రయాంగిల్ AB, సో లాస్ట్లో అర్థం లేండి, ఫ్రమ్ ట్రయాంగిల్ AOB, from triangle AOB, angle A plus angle O plus angle B is equal to 180 degrees. ఎందుకు, CV మనకి 180 degrees కనుక, యాంగిల్ A 30 degrees ఎందుకంటే వాడే ఇచ్చాడు, యాంగిల్ O 90 degrees, యాంగిల్ B కట్టాలి, is equal to 180 degrees. సో 90 30 అంతా 120, 120 plus angle B is equal to 180 degrees. యాంగిల్ B is equal to 180 degrees minus 120 degrees. 180 120 తీస్తే ఎంత, యాంగిల్ B is equal to 60 degrees. కానీ మనకేం కావాలి, AB, ఇది C అనుకుందాం, యాంగిల్ ABC కావాలి. యాంగిల్ B ప్లస్ యాంగిల్ ABC is equal to 180 degrees. ఎందుకు, సో ఈ రెండు మనకి స్ట్రేట్ యాంగిల్ కనుక. సో యాంగిల్ B ఎంత వచ్చింది, 60 degrees. 60 degrees ప్లస్ యాంగిల్ ABC is equal to 180 degrees. So angle ABC is equal to 180 minus 60 degrees. So 180 లో 60 తీస్తే 120 degrees. So angle ABC is equal to 120 degrees. ఇది మనకు కావాల్సి, అంటే పాజిటివ్ డైరెక్షన్ x యాక్సిస్తో ఇంత చేస్తున్నారు. సో ఈ ప్లేస్ సరిపోద్ది మనకి. Therefore m is equal to tan 120. దీని రాయొచ్చు tan 90 plus 30 రాయొచ్చు. సో tan 90 plus theta minus cot theta, cot 30. cot 30 ఎంత, √3. సో m is equal to minus √3 ఆన్సర్. m is equal to minus √3. సో అంటే ఏంటి, మనకి 30 degrees కనుక, సో ఖచ్చితంగా మనకి √3 ఉంటుంది. సో కనుక minus √3 is the answer. Next, without using distance formula, show that these 4 points are parallelogram. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి చాలా పెద్ద సమ్ అయిపోద్ది. ఏం కట్టాలి, AB కట్టాలి, BC కట్టాలి, CD కట్టాలి, DA కట్టాలి, AC కట్టాలి, BD కట్టాలి. అంత బాధ లేకుండా చాలా సింపుల్గా చేసి అన్నాడు, డిస్టెన్స్ ఫార్ములా చేయకుండా అది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయమన్నాడు. మీ అందరికీ తెలుసు, ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్టింగ్ ఈచ్ అదర్, అంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ ఓ దగ్గర. సో కనుక మనం ఇప్పుడు AC దాన్ని మనం ఇచ్చిన వాటిని ABCD అనుకుందాం. సో గివెన్ దట్ వాడు ఏవైతే ఇచ్చాడో ఆ వెర్టిసెస్ని ABCD పేరు పెట్టదాం. సో లెట్ A -2, -1, B 4, 0, C 3, 3, D -3, 2. ఇప్పుడు ఏంటి, మనకి AC మిడ్ పాయింట్ అనేది BD మిడ్ పాయింట్కి ఈక్వల్ అన్నమాట. సో ముందు AC మిడ్ పాయింట్ చేద్దాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ AC, ద మిడ్ పాయింట్ ఆఫ్ AC ఏమవుతుంది మనకి, x1 plus x2/2, y1 plus y2/2. సో AC కదా, ఇది x1 y1, ఇది x2 y2. ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రాయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఏమవుతుంది మనకి, -2 + 3/2, -1 + 3/2. సో 3లో 2 తీస్తే 1, సో 1/2. 3లో 1 తీస్తే 2, సో 2/2. సో దీని ఏం రాయొచ్చు, 1/2, 1, 2 1s are 2 1s. సో 1/2, 1 వచ్చింది.
ఇప్పుడు మనకి ఏం కావాలి, బీడీ మిడ్ పాయింట్ కావాలి. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ, the midpoint of BD. So same formula, x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. అంటే ఇప్పుడు ఈ రెండు x1 y1 x2 y2 వేసేయండి. 4 minus 3 by 2 0 plus 2 by 2. 4లో 3 తీస్తే ఎంత 1. సో 1 by 2, 2 by 2, 2 by 2, 2 2 క్యాన్సల్ అంటే 1 by 2 కామా 1. చూడండి 1 by 2 కామా 1, 1 by 2 కామా 1. సో దేర్ ఫోర్ అంటే స్లోప్స్ అనేవి ఈక్వల్ అయ్యమాట, సారీ మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయ్యాయి. సో దేర్ ఫోర్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to the midpoint of BD. ఎప్పుడైతే మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయ్యో డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. సో దేర్ఫోర్ ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. మన డయాగ్నల్స్ బైసెక్ట్ అయితే దాన్ని ఏమంటాం మనం, parallelogram అంటాం. సో దేర్ఫోర్ ABCD ఈజ్ ఏ parallelogram, ఈజ్ ఏ parallelogram. సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద x యాక్సిస్ అండ్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. చిన్న డయాగ్రామ్ వేసేయండి. ఒక లైన్ అంట x యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తుందంట, మనకు తెలియదు ఎంతో. సో దిస్ ఇస్ ద లైన్ L. ఇది x యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది y యాక్సిస్. అయితే ఈ లైన్ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. A 3, -1, B 4, -2. మరి ఈ లైన్ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందంటే దీనికి స్లోప్ ఉంటుంది, 2 పాయింట్స్ స్లోప్ ఉంది కనుక. సో దేర్ఫోర్ M is equal to y2 minus y1 by x2 minus x1. సో ఇది x1 y1, ఇది x2 y2 వేసేయండి. సో M is equal to -2 minus of -1 plus 1 by 4 minus 2, 4 minus 3. M is equal to -1 by 1. M is equal to -1. కానీ M అంటే మనకేం తెలుసు, tan theta తెలుసు. సో కనుక tan theta is equal to -1. 1 అంటే ఏం తెలుసు మనకి, 45 degrees తెలుసు. సో tan theta is equal to minus tan 45 degrees. సో మరి మైనస్ tan theta అంటే ఏం రాయొచ్చు, దాన్ని tan 180 minus theta రాయొచ్చు. tan theta is equal to tan 180 degrees minus 45 degrees. ఎందుకంటే tan 180 minus theta minus tan theta. సో కనుక సిన్స్ అదే రాస్తాం. సిన్స్ tan 180 degrees minus theta is equal to minus tan theta. 180లో 45 తీస్తే 135. So tan theta is equal to tan 135 degrees. So tan cancel. So therefore theta is equal to 135 degrees. అంటే మనం డ్రా చేసిన లైన్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో మనం ఎలా డ్రా చేస్తే ఇలా ఉండాలి. సో theta is equal to 135 degrees. అప్పుడు ఎలా ఉంటే మనకి ఈజీగా వస్తుంది. సో లైన్ డ్రా చేసేద్దాం. ఇప్పుడు సరిపోద్ది. సో 135 degrees, ఇది L అనే లైన్, A 3, -1, B 4, -2. అంటే యాంగిల్స్ బట్టి మనం లైన్ అనేది డ్రా చేయాలి. మనం అనుకున్నాము, ఆ తర్వాత ఇలా అనేది వచ్చింది మేడం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈస్ డబుల్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ది అనదర్ లైన్. ఒక లైన్ అంట ఇంకో లైన్ స్లోప్కి డబుల్ ఉందంట. ఇఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ 1/3. ఆ రెండింటి మధ్యన యాంగిల్ tan theta అనేది 1/3 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్. ఓకే, సో గివెన్ దట్
the slope of first line, the slope of first line. So m1 is equal to m అనుకుందాం, let it be m. The slope of second line, the slope of second line, m2 is equal to ఏమవుతుంది, దానికి డబుల్ ఉంటుంది అంటే 2m అవుతుంది. ఇది m అయితే ఇది 2m అవుతుంది. ఓకేనా? సో మనందరికీ తెలుసు, వీ నో దట్ ఫార్ములా తెలుసు. ఏం తెలుసు ఫార్ములా? tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. మీకు కాన్సెప్ట్లో చెప్పాను. సో tan theta ఎంత ఇచ్చాడు? 1/3 ఇచ్చాడు. సో 1/3 is equal to m1 అంటే ma మైనస్ m2 అంటే 2m by 1 plus m1 అంటే ma, m2 అంటే 2m. సో 1/3 is equal to mలో 2m తీస్తే మైనస్ m by 1 plus 2 into m m స్క్వేర్. మాడ్యులస్ అంటే మనం ప్లస్ తీసుకోవచ్చు. సో కనుక మనకేమవుద్ది, m by 1/3 is equal to m by 1 plus 2m స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్. సో దీన్ని ఇచ్చాడు, దాన్ని ఇచ్చే తీసుకురండి. అప్పుడు మనకేమవుద్ది, 1 plus 2m స్క్వేర్ is equal to 3m. 3m ఇచ్చే తీసుకొచ్చండి. 2m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1 is equal to 0. సో 1 2s are 2 అంటే, సో దీన్ని రాయొచ్చు 2m స్క్వేర్ మైనస్ 2m మైనస్ m ప్లస్ 1 is equal to 0. సో 2m కామన్ తీయండి. 2m కామన్ తీస్తే m మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 కామన్ తీయండి, m మైనస్ 1 is equal to 0. m మైనస్ 1 ఇంటూ 2m మైనస్ 1 is equal to 0. సో ఈక్వల్ చేసేయండి. m minus 1 is equal to 0, m is equal to 1. 2m minus 1 is equal to 0, 2m is equal to 1, m is equal to 1/2. అదే అడిగారు కదా. సో ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ దిస్ లైన్. సో దేర్ ఫోర్ m1 మీరు తీసుకుని అది m2 అవుద్ది, అది m1 తీసుకుని ఇది m2 అవుతుంది అన్నమాట. సో సింపుల్. సో m1 is equal to 1, m2 సేమ్ అవుతుంది మనకి 2 into 1 that is equal to 2, m2 is equal to 2 అవుతుంది. అంటే m1 1 తీసుకుంటే m2 అవుతుంది 2 అవుతుంది. అలా కాకుండా m1 ఇది తీసుకున్నాం అనుకోండి, m1 is equal to 1/2 తీసుకుంటే m2 ఏమవుద్ది, 2 into 1/2 అవుతుంది. సో 2 2 క్యాన్సిల్. సో m2 is equal to ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. సో రెండిట్లో ఏ తీసుకున్నా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. లాస్ట్ ప్రాబ్లం. A line passes through x1 y1 h comma k. If the slope of the line is m, show that this value. సో ఇది చూపించాలంట, ఇది ప్రూవ్ చేయాలంట. సో మనకేమన్నాడు, సో స్లోప్ ఆఫ్ ద లైన్ ఇస్ m అన్నాడు. సో గివెన్ దట్ రాద్దాం. గివెన్ దట్ a x1 y1 b h comma k. సో m ఏమవుద్ది, స్లోప్ ఆఫ్ ది లైన్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో m ఏమవుద్ది, y2 మైనస్ 1 బై x2 మైనస్ x1. సో m ఈజ్ ఈక్వల్ టు y2 ఎంత మనకి, ఇది x1 y1 x2 y2. ఓకే. k మైనస్ y బై h మైనస్ x. ఇది m అలా ఉంచండి. ఓకే. ఇప్పుడు మనకి అందరికి తెలుసు పాయింట్ అండ్ పాయింట్ ఫామ్. పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ లేదంటే 2 పాయింట్స్ ఫామ్, దీన్నే 2 పాయింట్ ఫామ్స్ అని కూడా అంటారు. ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో వాల్యూస్ వేసేయండి. ఇందులో వేస్తే ఏమవుతుంది మనకి, y
సో y ఎంత మనకి y మైనస్ y1 ఎంత y1 ఈజ్ ఈక్వల్ టు y2 ఎంత k మైనస్ y1 ఎంత y1 బై x2 ఎంత h x1 ఎంత x1 ఇంటూ x మైనస్ x1. సో మనకి ఇది ఏంటి, మనకి ఇప్పుడే కనుక్కున్నాం ఏంటి m అని అనుకున్నమాట. సో కనుక ఇది m రాసేద్దాం. సో ఇది y1 ఇది x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, మనం k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ h మైనస్ x1 ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ లైను h కామా k ద్వారా పోతుంది, అంటే ఇది x కామా y అనుకోండి, x కామా y ఏసీ అండి. సో y అంటే వేయచ్చు మనం k వేయచ్చు. మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ, సో x అంటే ఎంత h మైనస్ x1. సో అయిపోయింది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సిన్స్ ఇక్కడ రాస్తాం, సిన్స్ passes through h comma k. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 9.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.